హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద ఎర్రర్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సో మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెంటెన్స్ చూద్దాం. ద టీచర్ ఆస్క్డ్ హిమ్ నాట్ టు కీప్ డిస్టర్బింగ్ ద క్లాస్ బట్ ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్. సో ఇక్కడ చూడండి, సెంటెన్స్ 4 భాగాలుగా విడదీశాడు కదా. ఒక్కో సెంటెన్స్ చూద్దాం. ది టీచర్ ఆస్క్డ్, ఇందులో మనకి ఏం మిస్టేక్ లేదు. హిమ్ నాట్ టు కీప్, దీంట్లో కూడా మనకి మిస్టేక్ కనిపించట్లేదు. డిస్టర్బింగ్ ద క్లాస్, ఇది కూడా కరెక్ట్ గానే ఉంది ఫ్రేజ్. బట్ ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్, ఇక్కడ చూడండి అమ్మా, ఎఫెక్ట్ అని ఉంది. సో ఎఫెక్ట్ ఉంది, మనకి ఇంకొకటి కూడా ఉంటుంది, ఈఎఫ్ఎఫ్ ఈసిటి ఎఫెక్ట్ అని. సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ వాడడానికి, ఈ ఉన్నటువంటి ఎఫెక్ట్ వాడడానికి మనకి ఎఫెక్ట్ అంటే ఇంపాక్ట్ జరిగినప్పుడు మనం ఎఫెక్ట్ వాడతాము. ఈ ఎఫెక్ట్ ఎప్పుడు అంటే రిజల్ట్ లేదా కాన్సిక్వెన్స్ వాడతాం. ఎగ్జాంపుల్కి మనము ఈ ఎఫెక్ట్ ఎప్పుడు వాడతామంటే హీ ఈజ్ ఎఫెక్టెడ్ బై డిసీజ్, ఏదో ఒకటి. సో అతను ఒక అనారోగ్యానికి గురి అయ్యాడు, ఆ అనారోగ్యం వల్ల అతను ఈ విధంగా అయ్యాడు అనేది, అంటే ఈ అనారోగ్యం వల్ల అతను ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. లేకపోతే ఇలా చూడండి, ద విలేజ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఫ్లడ్స్, అంటే వరదలు రావడం వల్ల ఆ గ్రామం మునిగిపోయింది అనేటువంటి సందర్భంలో, అంటే ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫ్లడ్స్ అనమాట. సో అప్పుడు మనము ఎఫెక్ట్ వాడతాం. అలాగే ఇక్కడ కూడా టీచర్ ఏం అడుగుతుందంటే అతని క్లాస్ డిస్టర్బ్ చేయొద్దని చెప్తుంది, బట్ ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్. సో కానీ దానివల్ల ఎటువంటి ఫలితము ఉండడం లేదు. సో రిజల్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏఎఫ్ఎఫ్ ఈసిటి వాడకూడదు, ఈఎఫ్ఎఫ్ ఈసిటి ఎఫెక్ట్ ఉపయోగించాలి. కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.